అందరికీ నమస్కారం. మీరు ఎవరైతే క్రికెట్ అవ్వాలనుకుంటున్నారో మీకు మీరు బ్యాట్స్మెన్ అయితే బ్యాటింగ్ స్కిల్స్ ఉండాలా, లేదంటే బౌలర్ అయితే బౌలింగ్ స్కిల్స్ ఉండాలి. సో వాటితో పాటు మళ్ళీ క్రికెట్ మీద పూర్తి అవగాహన కూడా ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ అవగాహన లేకపోతే ఖచ్చితంగా మీరు రేపు ఇబ్బంది ఫేస్ చేయాల్సిందే. మరి అలాంటివి రాకుండా ఉండాలంటే మరి ఒక బౌలర్గా అయితే అసలు ఏమేమి తెలుసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో అయితే ఫస్ట్ మరి ఒక బౌలర్ అప్పుడు ఒక బౌలింగ్ వేసే ముందు ఖచ్చితంగా ఎంపైర్కి నువ్వు ఏ గార్డ్ నుంచి బౌలింగ్ వేస్తున్నావు అనేది ఖచ్చితంగా చెప్పాలి. మరి గార్డ్ అంటే ఏందన్నా అనేది తెలియని వాళ్ళు కూడా ఉంటారు. సో ఒకవేళ కనుక నువ్వు ఏ ఏ ఎటు నుంచి బౌలింగ్ వేస్తున్నావు అనేది నువ్వు గార్డ్ చెప్పకుండా కనుక నువ్వు బౌలింగ్ వేస్తే ఖచ్చితంగా నో బాల్ ఇస్తాడు. సో నువ్వు ఎంత మంచిగా ఈ వికెట్ది ఏదైనా చెయ్యి, కానీ ఆ బాల్ నో బాల్ కిందే ప్రకటిస్తాడు. సో కాబట్టి ఇలాంటివి జరగకుండా సో నీకు రూల్స్ తెలియాలి అంటే ఖచ్చితంగా ఈరోజు అసలు గార్డ్ అంటే ఏంది, సో దాని తర్వాత అసలు మనం ఎటువైపు నుంచి వేస్తున్నాం అనేది ఎలా చెప్పాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. సో అయితే ఫస్ట్ అసలు ఏమేమి ఉంటాయి దీంట్లో అనేది ఫస్ట్ మాట్లాడదాం. సో అయితే ఫస్ట్ మీరు బౌలింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఎంపైర్కి నేను ఇటువైపు నుంచి వేస్తున్నా అని చెప్పాలి ఫస్ట్. సో అయితే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే ఓవర్ ద వికెట్, ఇంకోటి ఏంటంటే అరౌండ్ ద వికెట్. మరి ఓవర్ ద వికెట్, అరౌండ్ ద వికెట్ అంటే ఏందన్నా అని నువ్వు అనొచ్చు. సో వాటికి డిఫరెన్స్ ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. సో అయితే ఫస్ట్ ఓవర్ ద వికెట్ అంటే మనం ఎప్పుడైనా సరే ఒక రైట్ హ్యాండ్ బౌలర్ తీసుకోండి, ఒక రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్కి బౌలింగ్ చేస్తున్నప్పుడు సో ఇది ఓవర్ ద వికెట్, అరౌండ్ ద వికెట్ అనేది ఒక ఎంపైర్ పొజిషన్ బట్టి మనం తీసుకోవచ్చు. సో ఎంపైర్ ఉన్నాడంటే ఎంపైర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంటే దీంట్లో కెమెరాలో కొంచెం ఆపోజిట్కి కనిపించవచ్చు. సో ఇది నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్, అంటే ఎంపైర్ ఇక్కడ ఉన్నాడు. సో ఎంపైర్కి ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నేను ఉన్నాను అనుకోండి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి బౌలింగ్ వేసేటప్పుడు నేను ఒక రైట్ హ్యాండ్ బౌలర్ అనుకోండి. సో అప్పుడు నేను బౌలింగ్ వేసేటప్పుడు ఎంపైర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి బౌలింగ్ వేస్తే అప్పుడు ఓవర్ ద వికెట్ అంటారు దాన్ని. అర్థమైందా? సో మనం ఎప్పుడైతే మన బౌలింగ్ హ్యాండ్ ఉంది కదా, బౌలింగ్ హ్యాండ్ అనేది వికెట్స్ ఉన్నాయి కదా, ఆ వికెట్స్ మీద కనుక మనం బౌలింగ్ వేస్తే అది ఓవర్ ద వికెట్, అంటే వికెట్స్ మీదగా బౌలింగ్ వేస్తున్నాం కాబట్టి ఓవర్ ద వికెట్ అంటారు. అర్థమైంది కదా? సో దాని తర్వాత మరి ఎంపైర్కి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళి కొంతమంది బౌలింగ్ వేస్తూ ఉంటారు. సో మరి ఎంపైర్కి రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళి మనం బౌలింగ్ వేసేటప్పుడు అరౌండ్ ద వికెట్, అంటే అప్పుడు మన బౌలింగ్ వెళ్ళి ఎలా వేస్తామంటే మనకి లెఫ్ట్ సైడ్ వికెట్స్ ఉంటే మనం రైట్ సైడ్ నుంచి బౌలింగ్ వేస్తాం, అవునా? సో అలాంటి సిచ్యువేషన్లో మనం అరౌండ్ ద వికెట్ అని చెప్తాం అనమాట. సో ఎప్పుడైనా సరే గార్డ్ చెప్పి మీరు బౌలింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా గార్డ్ చెప్పాల్సిందే ఎంపైర్కి. సో ఇది కనుక ఇది ఎవరు కూడా మిస్ అవుద్ది. ఒకవేళ మిస్ అయ్యారు అంటే మీరు ఎంత మంచి బాల్ వేసినా కూడా నో బాల్ ఇచ్చేస్తాడు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మరి ఇలాగే ఒకవేళ లెఫ్ట్ హ్యాండర్స్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే ఇదే ఎంపైర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వేస్తున్నాం అనుకోండి, మనం అది రివర్స్ అవుతుంది. ఎందుకంటే మనం లెఫ్ట్ హ్యాండ్తో వేస్తున్నాం కాబట్టి వికెట్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే మనం లెఫ్ట్ హ్యాండ్తో వేస్తున్నాం, అప్పుడు అరౌండ్ ద వికెట్ అవుతుంది. సో దాని తర్వాత మనం అదే ఎంపైర్కి రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేసామంటే ఒక లెఫ్ట్ హ్యాండ్ బౌలరు, అప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ అనేది మనం బౌలింగ్ వేసే హ్యాండ్ అనేది వికెట్ల మీదకి వచ్చింది, అంతే కదా? మనం వికెట్ మీదకి వేస్తాం కాబట్టి, అంటే వికెట్కి దగ్గరగా ఉంటుంది మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో అప్పుడు మనం ఓవర్ ద వికెట్ అంటాం. అర్థమైంది కదా? సో మన రైట్ హ్యాండర్కి అయితే ఎంపైర్కి మనం రైట్ హ్యాండ్తో వికెట్ల మీదకి వేసేటప్పుడు, అంటే ఎంపైర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో మనం వేసేటప్పుడు అది ఓవర్ ద వికెట్ అయింది, దానికి ఆపోజిట్లో అరౌండ్ ద వికెట్ అయింది, అంటే అటువైపు నుంచి వేసేటప్పుడు. సో లెఫ్ట్ హ్యాండర్కి అయితే మనం బౌలింగ్ వేసేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో వేస్తాం కాబట్టి ఎంపైర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి వేసేటప్పుడు అది అరౌండ్ ద వికెట్ అయింది. అదే రైట్ సైడ్ నుంచి వేస్తే, అంటే ఎంపైర్ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి వేస్తే లెఫ్ట్ హ్యాండ్ బౌలర్కి అది ఓవర్ ద వికెట్ అయింది. సో ఇవైతే గుర్తుపెట్టుకోండి. సో దీనికైతే మళ్ళీ చేసి చూపిస్తాను ఉండండి. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి వికెట్స్ ఇక్కడ ఉన్నాయని చెప్పేసి మనం ఊహించుకుందాం, అంటే ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్. సో ఇక్కడ కనుక మనకి వికెట్స్ ఉన్నాయని మనం ఊహించుకుంటే మనం బౌలింగ్ వేసేటప్పుడు మనది రైట్ హ్యాండ్ ఈ వికెట్స్ మీదగా వస్తుంది కదా. సో ఇది రైట్ హ్యాండ్, వికెట్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇట్లా బౌలింగ్ వేసేటప్పుడు సో ఈ రైట్ హ్యాండ్ అనేది వికెట్స్ మీదకి వస్తుంది కాబట్టి ఇది ఓవర్ ద వికెట్, అంటే ఓవర్ ద వికెట్ అంటే వికెట్స్ మీదగా మనం బౌలింగ్ వేస్తున్నాం అని చెప్పేసి. సో అలా కాకుండా నువ్వు వికెట్స్ ఇక్కడ ఉండి ఇటు నుంచి బౌలింగ్ వేసావంటే అప్పుడు నీ హ్యాండ్ వికెట్ లేడుంటే నువ్వు వేసే హ్యాండ్ ఇటు ఉండిద్ది. సో కాబట్టి నువ్వు వికెట్స్ మీదగా వేయట్లేదు కాబట్టి ఇది అరౌండ్ ద వికెట్ అంటారు. అంటే నువ్వు ఇటు నుంచి వికెట్స్ వేయడంలో నువ్వు బౌలింగ్ వేసేదేమో ఇటువైపు నుంచి. సో అంటే రైట్ సైడ్, ఎంపైర్ ఎక్కడ ఉంటాడు, ఎంపైర్కి రైట్ సైడ్. సో కాబట్టి నువ్వు వేసేది అప్పుడు అరౌండ్ ద వికెట్ అంటారు.
అలా కాకుండా ఇప్పుడు నువ్వు ఒక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయి ఉంటే, సో ఇక్కడ వికెట్స్ ఇక్కడ ఉంటాయి. సో ఇప్పుడు నువ్వు ఎంపైర్ ఎటు ఉంటాడు, ఎంపైర్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నుంచి నువ్వు వేసేటప్పుడు వికెట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి నువ్వు లెఫ్ట్ హ్యాండ్తో వేస్తున్నావు కాబట్టి బౌలింగ్. సో అప్పుడు నీకు అరౌండ్ ద వికెట్ అయింది ఇది, అంటే వికెట్స్ ఆడుంటే ఇటు వేసేది ఇటు నుంచి. సో కాబట్టి ఇది అరౌండ్ ద వికెట్ అయింది. సో కానీ నువ్వు వికెట్స్ ఇటువైపు వచ్చేసావు అంటే నువ్వు లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ అయితే, సో ఇది ఇటు నుంచి వేస్తావు కాబట్టి వికెట్స్ ఏడు ఉంటాయి కాబట్టి ఇది ఓవర్ ద వికెట్ అవుతుంది. సో అర్థమైంది కదా. సో ఇది దీనికైతే డిఫరెన్స్ వీటి మధ్య అయితే. సో ఇది మాత్రం తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సరే బౌలింగ్ వేసేటప్పుడు మ్యాచెస్లో ఖచ్చితంగా గార్డ్ చెప్పి వేయాల్సిందే. గార్డ్ చెప్పి వేయకపోతే ఖచ్చితంగా ఆ బాల్ మీరు వికెట్ తీసినా కూడా నో బాల్ కింద వాళ్ళైతే ఎంపైర్ నిర్ణయిస్తాడు. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి.